హలో ఆల్, ఈ వీడియోలో నేను ఒక రెమెడీ చెప్తాను. అంతలోపు క్యారెట్ని తురిమే పని లేకుండా ఈజీగా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూడండి. ఆ రెమెడీ ఏంటంటే, ఒకసారి చూడండి, మాకు దారి తెలియట్లేదు, మాకు ఉన్న ఈ కష్టం నుంచి మేము బయటపడాలి, ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ కష్టాలను కడతీర్చేటటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ లక్ష్మీ నరసింహస్వామి శీఘ్రంగా ప్రసన్నమవుతాడు, అంటే తొందరగా ప్రసన్నమవుతాడని. హిరణ్యకశిపుడు, ఇదిగో నీ దైవం ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రహ్లాదునికి అడిగినప్పుడు అవును ఉన్నాడు అని అన్నాడంట. ప్రహ్లాదుడు అలా అనగానే తన భక్తుని యొక్క మాటను నిజం చేయడానికి ఆ స్వామి ఆ స్తంభంలో నుంచి బయటికి వచ్చాడు. ఇలాంటి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తున్నప్పుడు అప్పుడు నారాయణ స్వామి అనుకున్నాడంట, ప్రహ్లాదుడు ఇంకెక్కడి నుంచి నన్ను రమ్మంటాడో అని అంతటా వ్యాపించి ఉన్నాడంట. అందుకే సర్వంతర్యామి అని అంటారు. భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పడానికి ఏదైతే అవతారం ఉందో అది లక్ష్మీనరసింహస్వామి అవతారం. అందుకే మనం కష్టాల నుంచి బయటపడాలంటే ఈ లక్ష్మీనరసింహస్వామిని ఎంతగా ఆరాధిస్తే అంత మంచిది. అందుకని లక్ష్మీనరసింహస్వామి ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఆ ఫోటో కూడా చక్కగా ప్రసన్నంగా ప్రహ్లాదుడు ఒక పక్కన లక్ష్మీదేవి అమ్మవారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటోని మన ఇంట్లో పెట్టుకొని రోజు ఆ స్వామివారికి గంధం పెట్టి, చల్లటి గంధాన్ని నీకు సమర్పిస్తున్నాను, నాకున్నటువంటి కష్టం తొలగిపోవాలి అని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసినటువంటి స్తోత్రం, కష్టాలని కడతీర్చేటటువంటి స్తోత్రం. అదేంటంటే శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణి అని స్టార్ట్ అవుతుంది. ఈ స్తోత్రాన్ని రోజుకి 11 సార్లు పారాయణ చేసి స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంతే మనం చేయాల్సింది. ప్రతిరోజు స్వామివారికి గంధం సమర్పించి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇంతే మనం చేయాల్సింది. స్వామివారు స్వాతి నక్షత్రం రోజున పుట్టారు కాబట్టి ఆ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తులసిమాలను సమర్పిస్తే ఇంకా మంచిది. అయితే ప్రతిరోజు కూడా స్వామివారికి గంధం బొట్టు పెట్టి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకొని పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇంతే మనం చేయాల్సింది. నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. విన్నారుగా రెమెడీ, నచ్చితే మీరు ట్రై చేయండి. అంతలోపు ఇక్కడ క్యారెట్ హల్వా కూడా రెడీ అయింది. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.